హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. నమస్తే హరిత. హాయ్ రాధా, నమస్తే. హరిత, మామూలుగా మనం పిల్లలకి మనం ముద్దు ముచ్చట తీర్చుకోవాలి, పిల్లలతో చక్కగా బొమ్మలు ఇచ్చి ఆడుకోండ్రా బాబు అని అంటాం. అక్కడి వరకు ఏ లైసెన్స్ లేవు బొమ్మల వరకు, నువ్వు ఎలాంటి బొమ్మలైనా ఇవ్వచ్చు. అంతకు మించి చిన్న చిన్న పిల్లలకి బండికి 2 వీలర్, 4 వీలర్, అందుకే లైసెన్స్ గవర్నమెంట్ పెట్టిందే. లైసెన్స్ ఉంటేనే యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి. అలాంటి పిల్లలకి ఇలాంటి బొమ్మలు కారు బొమ్మలు పోయి రియల్ కార్లు, రియల్ బండ్లు ఇచ్చి వాళ్ళ జీవితాలు పోయి వాళ్ళు పోవడం కాక పక్కన వాళ్ళ జీవితాలు కూడా పోగొడుతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? దీన్ని మనమైతే స్టాప్ చేయడం అనేది ఎవరి తరం కాదు. బట్ ఏదైనా ఒక మెసేజ్, దీనివల్ల ఎన్ని లైఫ్లో ఫ్యూచర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి పేరెంట్స్ కైనా పిల్లలకైనా, లైఫ్ మీద దెబ్బ కొడుతుంది ఇది. ఫస్ట్ పేరెంటింగ్ లోనే డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటాం కదా. అంటే ఏది వాళ్ళు అడిగిన వెంటనే ఇచ్చేయొద్దు. పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళు నేర్చుకుంటారు. అక్కడి నుంచే ద సోల్ విల్ లెర్న్. నేను ఏడిస్తే నాకు దొరుకుతుంది, నేను ఏదైనా బొమ్మ ఇసిరేస్తే ఫ్రస్ట్రేషన్ లో నాకు దొరుకుతుంది, లేదా నేను మారం చేస్తే దొరుకుతుంది, లేదా 10 నిమిషాలు గట్టిగా నేను వాళ్ళని ఇలా ఇలా సతాయిస్తే నాకు దొరుకుతుంది. వాట్ ఈస్ ద మెసేజ్ దే ఆర్ గెటింగ్? యంగ్ ఏజ్ లోనే వాళ్ళ మైండ్ ప్రోగ్రామింగ్ జరిగిపోతుంది. 5 years లోపలనే ఓకే, నా వస్తువు ఇలా తెచ్చుకోవాలి అని అంటే నేను ఇది ఫాలో అవ్వాలి. మా బాబు 15 minutes ఏడుస్తాడు. 15 minutes వాడు డ్రాగ్ చేస్తుంటాడు. 15th minute లో మేము సరే తీసుకొని ఇచ్చేస్తామేమో అని వాడు ట్రై చేస్తూనే ఉంటాడు. ఎందుకు జరిగింది? స్టార్టింగ్ లో వాడు 10 minutes లో ఏడ్చినప్పుడు ఇచ్చాం, 5 minutes లో ఏడ్చినప్పుడు ఇచ్చాం, 15 minutes దగ్గర మేము కట్ ఆఫ్ పెట్టుకున్నాం అనమాట. దిస్ ఈజ్ అవర్ పేరెంటింగ్ స్టైల్. మాకు ఎప్పుడైతే ఈ నేర్చుకోవడం మొదలు పెట్టామో వి బికేమ్ అలర్ట్. ఓకే, ఏడుస్తున్నప్పుడు ఇస్తుంటే వాడు ఏడిస్తేనే సాధించాలని నేర్చుకుంటున్నాడు. సో ఆపోజిట్, రైట్? ఇప్పుడు డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే వెరీ ఇంపార్టెంట్. అడిగిన వెంటనే వస్తువులు ఇస్తే ఫ్యూచర్ లో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో నేను చెప్తాను రాదా. రీసెంట్ గా అప్పుడు కొన్ని యాక్సిడెంట్స్ అయ్యాయి. టీనేజ్ పిల్లలు, వాళ్ళు టీనేజ్ కూడా కాదు, కొంతమంది ఇంకా 10th class చదువుతున్నారు, రైట్? ఇంకొంతమంది జస్ట్ టీనేజ్ క్రాస్ అయ్యారు, 19, 18, 19, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో. 2 కేసెస్లోనూ ఏం జరిగినాయి అంటే, ఛాయ్ తాగొస్తామని ఇంట్లో చెప్పినారు. ఛాయ్ తాగనీకి కారు ఎందుకురా నీకు? 10 అడుగులు వేస్తే నీకు ఛాయ్ కొట్టు వస్తుంది కదా, నీకెందుకు కారు దాకా వెళ్తోంది? ఈ చిన్న పిల్లలకి కారు ఇచ్చేదాకా పెద్దవాళ్ళు చూసుకోవట్లేదా? పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పిల్లలు ఇప్పుడు మామూలుగా అంటున్నాను, దే డోంట్ హ్యావ్ టైం. వాళ్ళు ఏం చేస్తున్నారు కూర్చొని మాట్లాడేంత టైం వీళ్ళకి ఉండదు. వీళ్ళేమో ఇవే వాళ్ళకి లగ్జరీస్ వస్తున్నాయి, ఇందులోంచి వాళ్ళు హ్యాపీనెస్ క్రియేట్ చేసుకుంటున్నారు. కాబట్టి 4 దోస్తుల ముందు నాకు పెద్ద కారు ఉందని చూపించడమే వాడి సోషల్ స్టేటస్ అయిపోయింది. సో వీడేమనుకుంటాడు, కార్ వేసుకొని నేను వెళ్ళిపోవాలి. మారం చేశాడు అనుకో, అబ్బా వాడికి ఇచ్చేసే రాదు కార్ అని. ఇక్కడ మదర్ స్టాప్ చేసిన, ఫాదర్ కొంచెం ఇచ్చేసిన, లేదా ఫాదర్ స్టాప్ చేసిన మదర్ ఇచ్చేసిన, ఎక్కడో గారం దగ్గర ఇక్కడ దాకా వస్తాయి స్టేజెస్. పోనీలే ఒకడే పిల్లోడు కదా, పోనీలే కొడుకే కదా, పోనీలే మన పిల్లలు కాకుండా పక్కింటి వాళ్ళకి ఇస్తామా, మీరు అనుకోవటం వల్ల వాళ్ళ లైఫ్ లాంగ్ సఫర్ అవుతాయి. ఇప్పుడు ఏమైపోయింది, పిల్లల కేసెస్ లో కారు పట్టుకున్నారు, పోయారు, ఛాయ్ తాగనీకి అని చెప్పారు, తాగి ఉన్నారు. ఆ చిన్న పిల్లలు తాగడానికి వాళ్ళకి ఎక్కడనూ దొరుకుతున్నాయి కూడా అర్థం కావట్లేదు. పాకెట్ మనీస్ ఎంత ఇస్తున్నారు రాదా? స్టేషనరీ షాప్ లో ఒకసారి నాకు ఒక అంకుల్ చెప్పాడు, వాళ్ళకి ఆ స్టేషనరీలో అంటే ఆయన కనుక్కున్నాడు, వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయంట తెలుసా? పేరెంట్స్ కి వీళ్ళు ఫోన్ చేస్తారు, దూరంగా ఉంటారు కాబట్టి పేరెంట్స్ వాళ్ళు చెప్పినవే నమ్ముతారు కదా. ఈ పిల్లలు ఫోన్ చేసి, అమ్మ మరి రికార్డ్ కోసం డబ్బులు ఇవ్వవా, అమ్మ నా బర్త్డే పార్టీకి డబ్బులు ఇవ్వవా అంటే, తల్లి ఏం చేస్తుంది, తండ్రికి తెలియకుండా 10,000 రూపీస్ 15,000 రూపీస్ ఫోన్ పే చేసేస్తున్నారు. వాళ్ళకి ఆ డబ్బులు దొరికేస్తున్నాయి రాదా. వాడికి రికార్డ్కి హార్డ్లీ 2,000 అవుతాయి, మిగతా 10,000 దేనికి అడుగుతున్నారు? కొంచెం మీరు అబ్జర్వ్ చేసి అక్కడ వాళ్ళ అక్కడ దాకా వెళ్ళండి, నెక్స్ట్ లెవెల్ దాకా వెళ్ళి నిజంగానే అడిగారా? మనం మీ పిల్లలకి ఎక్కువ డబ్బులు ఇచ్చి చెడిపోతున్నారు రాదా ఈ జనరేషన్ లో చెప్పాలంటే. కరెక్ట్, మన జనరేషన్ డబ్బులు ఇవ్వక చెడిపోయాం. ఎవరు ఏమీ తీరక మనకి ఎన్నో ఉండిపోయి కోరికలు, మనం ఏం చేస్తున్నాం, పిల్లలకి ఏం అడిగినా ఇచ్చేస్తున్నాం. రైట్, మనం ఎలాగా ఆ లైఫ్ అనుభవించాలి, మన పిల్లలు అలా అనుభవించకూడదు మనలాగా అని చెప్పి ఇచ్చేస్తాం. సో అదేమవుతుంది, వాళ్ళకి అడగకుండానే పెద్ద కష్టపడకుండానే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నారు రాదా. ఆ ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు. సో ఇప్పుడు వీళ్ళ కేసు ఏమైంది, అలా వెళ్ళారా, తాగి తందనాలు ఆడిన వాళ్ళకి డ్రైవింగ్ ఏమైనా కంట్రోల్ ఉంటుందా? వెళ్ళారు, కొట్టారు, చనిపోయారు. నా బాధ ఏంటంటే, సరే వాడు కారు ఓనర్ పోనీ అయినా ఓకే, వాడు పక్కన ఫ్రెండ్స్ ని కూడా పట్టుకుపోయాడు. ఆ ఫ్రెండ్స్ ఏ స్టేటస్ నుంచి వస్తారు తెలుసా రాదా? వాళ్ళ పైననే పేరెంట్స్ డిపెండ్ అయి ఉంటారు. నిజమే కదా, వాడే వాళ్ళ లోకం అంతా అయి ఉంటారు. వాళ్ళు అనుకుంటూ ఉంటారు పెంచేటప్పుడు, వీడు పెద్దగా అయ్యి మమ్మల్ని బాగా చూసుకుంటాడు, ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయట తీస్తాడు. ఆ మనిషే పోతే వీళ్ళ బాధ ఏంది రాదా. వర్ణనాతీతం.
కొడుకే చనిపోతే ఎట్లా? వీళ్ళు ఎన్ని కేసెస్ అన్నా పెట్టని వీళ్ళ పైన, న్యాయం ఏది? ఏ కోర్టులో నీకు మాక్సిమం ఏమి ఇస్తారు? పైసలు ఇస్తారు. ఎంత ఇస్తారు రాదా? కొన్ని లక్షలు ఇస్తారు. ఓకే, అంతే కదా కాంపెన్సేషన్. కానీ కొడుకు తిరిగి వస్తాడా? ప్రాణం విలువ ఎంత కడదాం రాదా? నిజంగా ఇది ఒక మనం ప్రాణం విలువ ఎంత? చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎంత చాలా train చేయాలి. ఇంపార్టెంట్ అది. ఎస్, ఎవ్రీ స్టెప్ మనం ట్రైన్ చేయాల్సిందే. ఎవ్రీ డే పిల్లల్ని ట్రైన్ చేయాల్సిందే రాదా? నేను 1 year బిఫోర్ మా పిల్లలు బాగా ట్రైనింగ్ ఇచ్చాను అంటే అయిపోదు. మరి ఈ ఇయర్ ఇప్పుడు ఈ రోజు ఏం చేసినావు? ఎంత అప్డేట్ లో ఉండాలో మనం ఉండాలి. మనం ఉండాలి. పేరెంటింగ్ లెసన్స్ నేర్చుకుంటాను రాదా నేను. నాకు పేరెంటింగ్ కోచ్ మదర్ ప్రేమ అని నాకు ఫ్రెండ్ ఉంది. థ్యాంక్ గాడ్ అనిపిస్తుంది ఒక్కోసారి. తను ఎంత బాగా నేర్పించిందంటే, మీ పిల్లలకి జీ లిస్ట్ రాసేవా అంది. లైక్ జీ లిస్ట్ అంటే ఏం రాయాలి అంటే, మీ పిల్లలు 24 years వచ్చాక ఎమోషనల్ గా ఎలా స్ట్రాంగ్ గా ఉండాలని రాసేవా అంది. మేము పైసల గురించి ఆలోచించాము, దానికి ప్లాన్ చేసుకుంటున్నాం ఎడ్యుకేషన్ కి, కానీ ఇది రాయాలని నాకు ఎవరు చెప్పలేదే అన్న. షీ సెడ్ ముందు రాయి. బికాజ్ మన పేరెంట్స్ ఏమైతే అనుకుంటామో మనం అదే ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళు అదే పర్సనాలిటీ అవుతుంటారు. నువ్వు ముందు నా పాప ఏజ్ వచ్చేసరికి ఇలా ఉండాలి, నా కొడుకు ఏజ్ వచ్చేసరికి ఇంత స్ట్రాంగ్ గా ఉండాలి, వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఇంత బాగుండాలని వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూర్చొని జీ లిస్ట్ రాయాలంట. థ్యాంక్స్ టు దట్ లేడీ, నిజంగా చెప్తున్నా. తను చెప్పుండకపోతే నాకు తెలియదు. ఇంకో పాయింట్, చాలా మంచి పాయింట్ నేర్పించింది రాధా. దట్స్ అ వెరీ గుడ్ పాయింట్ ఐ లెర్న్ ఫ్రమ్ హర్. నీ పిల్లల్ని నువ్వేం ట్రైనింగ్ ఇస్తున్నావు అని అడిగింది. అసలు నీ పేరెంటింగ్ స్టైల్ ఏంటి? ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడడం అన్న. అండ్ అందరినీ నో 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 నువ్వు ప్రాబ్లమ్స్ ఆపలేవు. ప్రాబ్లమ్స్ రాకుండా ఆపటం నీది కాదు. ఫ్యూచర్ కి వాళ్ళని వరల్డ్ లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకునే ట్రైనింగ్ ఇవ్వటానికి మాత్రమే పేరెంటింగ్. ఐ వాజ్ లైక్ యా, లేకపోతే నేను స్ట్రెస్ లోకి వెళ్తున్నాను కనబడుతుందా? పేరెంటింగ్ అంటే ఏంటి? వీఆర్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ద వరల్డ్. వీఆర్ నాట్ ట్రైంగ్ టు స్టాప్ దెమ్ అండ్ ప్రొటెక్ట్ దెమ్. ప్రొటెక్షన్ పేరెంటింగ్ కాదు, ప్రిపేరింగ్ ఫర్ ద వరల్డ్ ఈస్ పేరెంటింగ్. తను చెప్తేనే తెలిసింది. తన ప్రేమ లైఫ్ కోచ్, పేరెంటింగ్ కోచ్ అనమాట తను. ఎంత బాగుంది పాయింట్. మేము అప్డేట్ అవుతున్నాం రాదా, బికాస్ నాకు ఈ మాట తెలియలేదు. నేను ఎంతసేపు స్ట్రెస్ ఫార్వర్డ్ చేయడమే కదా మనకు తెలుసు. సో నేను ఎంత కోచ్ అయినా మళ్ళీ నేను క్లాసెస్ బుక్ పెన్ పట్టుకొని కూర్చుంటాను రాదా. ఎవ్రీ డే యూ హ్యావ్ టు బి అ లెర్నర్. మనకు తెలియని సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి, రైట్? ఎందుకంటే ఇంకొక కేసెస్ చెప్తున్నా. ఇక్కడ ఎప్పుడైతే పేరెంట్స్ కరెక్ట్ గా ట్రైనింగ్ ఇవ్వలేకపోతామో, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సూసైడ్ చేసుకున్నారు కదా. కొన్ని వీళ్ళు అంటేనా 18-19 years యాక్సిడెంట్ అయి చనిపోయారు అనుకుందాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏజ్ ఎంత? 28-29 ఉన్నాయి. ఇంకా పెళ్లిళ్ళు కాలా, పిల్లల్ని కూడా కానలేదు. ఈ లోపలనే నాకు నచ్చిన జీవితం నేను పొందలేకపోయానని సూసైడ్ చేసుకున్నాను అని ఇద్దరు చనిపోయారు లాస్ట్ వీక్. ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే మస్తు సాలరీస్ వస్తాయి, అందులో సాటిస్ఫాక్షన్ లేకపోవడం ఏంటి? మనీ ఈజ్ నాట్ గివింగ్ దెమ్ హ్యాపీనెస్. ఒక రీజన్ ఏంటి అంటే తనకు కావాల్సిన లైఫ్ దొరకలేదట, కావాల్సిన ప్లేస్ లో ఎడ్యుకేషన్ దొరకలేదట, కావాల్సిన థింగ్స్ దొరకలేదంట. అండ్ దట్ ఈస్ ద రీజన్. బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, తండ్రి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. సో దట్ బాయ్ వాజ్ లోన్లీ రాదా. లోన్లీనెస్ ని హ్యాండిల్ చేయలేకపోయాడు. సాఫ్ట్వేర్ జాబ్ కాదు అతని సాటిస్ఫాక్షన్ లేకపోవడం, లోన్లీనెస్ వాజ్ హిస్ ప్రాబ్లం. ఇంకొక కేసులో ఇతనికి ఏమైంది, ఇట్లానే సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇలానే మొత్తం, కానీ నచ్చిన జీవితం, తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఈ అబ్బాయి ఎందుకు చనిపోయాడు? అది కూడా ఇంకోటి అంటాను, ఇది ఫ్యాన్ కి ఊరు పెట్టుకోవడం ఈజీయా? సినిమాల్లో ఏది చూస్తున్నారో సొల్యూషన్స్ అవే అనుకుంటున్నాం. హీరో ఏదైతే, నేను నిన్న స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పాను. అరే హీరో ఏదైనా కొంచెం ప్రాబ్లం వస్తే, అరే నేను ఏడవద్దురా, నేను ఇది వెయ్యాలిరా, అరే ఎక్కడున్నా మామ రారా, నాకు నీ కావాలరా. వెళ్తున్నారు, కూర్చుంటున్నారు, తాగుతూ బాధను తీర్చుకుంటారంట. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ రాదా. అది సొల్యూషన్ కాదు అబ్బాయిలకి. అన్ఫార్చునేట్లీ దే ఆర్ లెర్నింగ్ దిస్ వన్. తాగి ఎంజాయ్ చేయాలి, తాగి బాధను వెళ్ళగుచ్చుకోవాలి. అమ్మాయి బ్రేకప్ అయితే తాగాలి, తాగి తందనాలు ఆడాలి, కొంచెం పండగ వస్తే తాగాలి, వేరే వాడికి నేను పొయ్యాలి, అదే హ్యాపీనెస్. అయ్యో కాదు రాదా, దిస్ ఇస్ నాట్ హ్యాపీనెస్. కొంచెం మనం నేర్చుకుంటే మన జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ లో కాపాడగలుగుతాం. ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్. నిజమే, బట్ నిజంగా నువ్వు అన్నది 100% కరెక్ట్. పిల్లలకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని ఫేస్ చేసేంత స్ట్రెంగ్త్ పేరెంట్సే ఇవ్వాలి. బేసిక్ రెస్పాన్సిబిలిటీ. సూపర్, థ్యాంక్ యూ. నమస్తే.